సుఖాసనం, దీన్ని ఈజీ పోజ్ అని కూడా అంటారు. మనం ఏదైనా సాధన ప్రాక్టీస్ చేసే ముందు మెడిటేషన్ కానీ, ప్రాణాయామం కానీ, ఇంకే రకమైన పూజ కానీ స్టార్ట్ చేసే ముందు మనం స్ట్రెస్ మూడ్లో కానీ, టెన్షన్తో కానీ స్టార్ట్ చేస్తే అదే కంటిన్యూ అవుతుంది. అందుకని ఏదైనా సాధన ప్రాక్టీస్ చేసే ముందు సుఖాసన అనేది ఒక 2 minutes ప్రాక్టీస్ చేయండి. సో విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా క్రాస్ లెగ్ పోస్చర్లో కూర్చోండి. వెనుముక తల నిటారుగా ఉండాలి. మీ కళ్ళు మూసుకొని మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలా మీ బ్రీతింగ్ నార్మల్ అయ్యేంత వరకు ఈ ఆసనంలో ఉండండి. సో వన్స్ బ్రీతింగ్ అనేది నార్మలైజ్ కావడం కానీ, లేదంటే బ్రీతింగ్ ఫాస్ట్నెస్ అనేది తగ్గాక మీ సాధన అనేది ప్రాక్టీస్ చేయండి. సాధనకు ముందు ఈ ఆసనం చేయడం వల్ల మన లోపల ఉండే స్ట్రెస్, ఇంకేదైనా చికాకు కానీ, ఏదైనా టెన్షన్స్ ఉన్నా కూడా చాలా మట్టుకు రిడ్యూస్ అవుతాయి. సో మన సాధన అనేది సత్ఫలితాన్ని అనేది ఇస్తుంది. సో ఈ సుఖాసన అనేది డైలీ ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది.